సమయంలో దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఈ 12వ అధ్యాయంలో దినాల్లో 2వ అధ్యాయం 9-10 వచనాల వరకు మనం ధ్యానిస్తూ వచ్చినాం. ప్రకటన గ్రంథం అనేది మరి దేవుని యొక్క ఆయన సంకల్పమైన ఏర్పాటులో ప్రత్యేకించబడిన గ్రంథం. ఈ 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు వేరు. ప్రకటన గ్రంథం అనేది ప్రత్యక్ష గ్రంథము, ప్రభు రాకడను చూపించేది, సంగమం సిద్ధపాటు, ఎత్తబడే అనుభవం, సంగమం ఎత్తబడిన తర్వాత మరి భూమి మీద సంభవించే సంఘటనలు చూసేది. కాబట్టి ప్రత్యేకమైన గ్రంథంగా మనం చూస్తాం. ఇది మర్మంతో కూడిన పుస్తకము, చివరి పుస్తకము, అంత్యకాలానికి సంబంధించిన పుస్తకము. కాబట్టి దీంతోనే ఇక ముగింపు, గ్రంథంతోనే మానవాళి ముగింపు, సాతాను ముగింపు కూడా ఈ యొక్క పుస్తకంలో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే అపవాదికి ఆది కాలం ఆరంభము, ప్రకటన గ్రంథమేమో ముగింపు. ఇవి సాతానికి ఇష్టం ఉండని పుస్తకాలు. అయితే ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుండి ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము. 1వ అధ్యాయంలో పరిచయముగా మరి యోహానుకు చూపించిన ప్రత్యక్షతలని, ప్రభు యొక్క గుణగణ లక్షణాలు మనకు 1వ అధ్యాయంలో కనబడతాయి. 2-3 అధ్యాయులు కనబడుతున్నాయి. 2-3 అధ్యాయులు కనబడుతున్నాయి. ప్రకటన 2వ అధ్యాయంలో 7 సంఘాలు గురించిన విషయాలు, వాటిలో ఉన్న మంచి విషయాలు, వారి లోపాలను, తప్పుదలు, అవి 7 సంఘాలు గురించిన విషయాలు. ఆ తర్వాత పరలోకం గురించిన 4 అధ్యాయాల్లో ఆరాధన, ప్రభు గురించిన పరలోక విషయాలు. 6వ అధ్యాయం నుండి మరి శ్రమలు, హింసలు, మరి తర్వాత 7 ముద్రలు, 7 బోరలు, ఆ తర్వాత 7 పాత్రలు. ఇవన్నీ కూడా సంభవిస్తున్నట్టు మనం మరి 11-12 అధ్యాయాలు మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు 12వ అధ్యాయం చివరిలో మనం చూస్తే ఈ 12వ అధ్యాయం 11 చదవకులు. 12వ అధ్యాయం 11, వారు గొర్రెపిల్ల రక్తం బట్టి సమిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు. చూడండి, ఇక్కడ చూస్తే, ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే వారు గొర్రెపిల్ల రక్తం బట్టి సమిచ్చిన సాక్ష్యం బట్టి ఏం చేశారంట, వారిని జయించిన. అంటే ఇక్కడ మీరు జయించిన వారు, ఈ ప్రజలైన వారు చూస్తే వారు జయించిన వారుగా మనకు కనబడుతున్నారు. ఇక్కడ దేవుని పరిశుద్ధులు వారు చూస్తే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, ఒకటి గొర్రెపిల్ల రక్తం వారు ఏముందంట, జయం ఉంది, విజయం ఉంది. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మానవానికి పాప క్షమాపణతో పాటు, పరిశుద్ధపరచబడటంతో పాటు, క్షమాపణ పరిహారంతో పాటు ఆ రక్తం ద్వారా ఏంటంటే విజయం ఉంది, జయం ఉంది. అందుకే రక్తమును బట్టి జయం, అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మానవ జయం, విజయం కలుగుతుంది. ఆ రక్తంలో విజయం ఉంది మనసు. అందుకే ఆ రక్తమును, గొర్రెపిల్ల రక్తం నిర్మాకాండ 12వ అధ్యాయంలో ద్వారబంధంకు వచ్చినప్పుడు మరణ సంహారుడు ఆ రక్తమును చూసి ఏం చేశాడ, దాటిపోయినాడు, సంహారుడు లోపల ప్రవేశించలేకపోయినాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం అనేది మరి గొర్రెపిల్ల రక్తం కంటే, హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఇంకా ఆ రక్తానికి సమానమైన రక్తము లేదు. ఇప్పుడు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం. ఇప్పుడు ఆ రక్తము ద్వారా మనకి ఏం కలుగుతుంది, ఇప్పుడు జయము, విజయము కలుగుతుంది. ప్రభు యేసుక్రీస్తు రక్తము మనకు విజయాన్ని ఇస్తుంది. ఒకటి రక్తము. రెండోది చూస్తే తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి మానవునికి ఎలా జయం కలుగుతుందని మనం చూస్తే కొన్ని సంగతులు చూస్తే, ఒకటి క్రీస్తు రక్తము, రెండవది తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి. అంటే సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. ఈ సాక్ష్యం ఇచ్చినప్పుడు సాక్ష్యం ద్వారా మనం ఏం చేస్తున్నామంట, జయం పొందుతాం. అందుకే చూడండి, కొంతమంది ప్రభువుని గురించి వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు బట్టి హృదయం మార్పు చెందడం, పాపంపై విజయం పొందడం, వారు వేటినైతే జయించారు, అపవాదిని లేదా లోకమును, ఆశలను లేదా అలవాట్లను జయించారో ఇలాగ వారు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కాబట్టి వారు క్రీస్తుని బట్టి పర సంబంధమైన దాన్ని బట్టి వారు సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇచ్చడం వల్ల ఏమవుతుందంట, అది కూడా విజయానికి కారణమవుతుంది. అంటే మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని ఎదుట, సంఘం ఎదుట కదా, మరి లోకములో చూస్తే అనేకుల ఎదుట మనం ఈ సాక్ష్యం అని చూస్తే అనేకుల ఎదుట కూడా మనం ఏం చేయాలి, సాక్ష్యం. కాబట్టి ఇక్కడ అనేకుల ఎదుట సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే
అది మనకు విజయానికి కారణమవుతుంది. కనుక అనేకులు ఎదుట మనం సాక్ష్యం ఇచ్చాం. ఒకటేమో క్రీస్తు రక్తము, రెండవదేమో వారు తామిచ్చిన సాక్ష్యం బట్టి. ఎప్పుడైతే క్రీస్తు గురించి మనం నోరు తెరిచి దగ్గరగా సాక్ష్యం ఇస్తుంటామో అది మనకు విజయానికి, అది దేవునికి మహిమకు కారణం. రెండవది. మూడవది మనం జయించడానికి ఏంటంటే రోమపత్రులను ఆయనను మనం ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. రోమపత్ర 8వ అధ్యాయం. అంటే మూడవదిగా ప్రేమించిన వారి ద్వారా విజయం, అంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నందు. కనుక మూడవది యేసుక్రీస్తు నందు మనకు విజయము, క్రీస్తులో విజయం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన మనం విజయుడు కనుక, ఆయన జయశాలి కనుక ఏం చేస్తుంటే ఆయన జయించిన ప్రకారము, కాబట్టి ఆయన జయించి మనకు కూడా విజయాన్ని ఇస్తున్నారు. క్రీస్తు మూలంగా వీటన్నిటిలో అత్యంత. మూడవది క్రీస్తు ద్వారా విజయం. నాలుగవది మనం ఎట్లా విజయం వస్తుందంటే యోహాను పత్రికలో మనం చూస్తాం, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే దేని ద్వారా విజయం అంటే కూడా నాలుగవది విశ్వాసం, ఫెయిత్. అంటే నాలుగవది విశ్వాసము ద్వారా జయం వస్తుంది. కనుక నాలుగవది విజయం అనేది ఎలా వస్తుందంటే విశ్వాసం. కాబట్టి అందుకు మనము దేవుని యందు విశ్వాసము, ఆయన కార్యాలను విశ్వాసం కలిగి ఉంటాం. కాబట్టి విశ్వాసముతో మనం జీవించటం, కనుక విశ్వాసం కలిగి జీవించాలి మనకు. కనుక విశ్వాసముతో దేవునికి ఇష్టలుగా ఉంటాం. కాబట్టి నాలుగవది విశ్వాసం ఏం చేస్తుందంటే విజయానికి మూలం, జయానికి మూలం. నాలుగు. ఐదవది చూస్తే యోహాను పత్రికలో రాసింది, మీరు దుష్టుని జయించున్నారు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది కనుక. అంటే ఐదవదిగా దేవుని వాక్యము ద్వారా విజయం. అందుకే యేసు ప్రభువు వారు కూడా అపవాదిని మత్తయి 4వ అధ్యాయంలో వాక్యం చేత ఏం చేశాడు? ఆయన జయించాడు. వాక్యం చేతనే జయించినాడు. కాబట్టి వాక్యం అనేది అది రెండంచులు ఖడ్గం. వాక్యం చేత అపవాదిని ఓడించవచ్చు, వాక్యం చేత జయ జీవితం వస్తుంది. అందుకే స్టెఫను గారు కూడా ఆత్మకు ఉండే వారు ఆయన అగుపరిచిన జ్ఞానంకు వారు ఎదురింపలేకపోయారంట. అంటే దేవుని ఆత్మతో వాక్యమును స్టెఫను ప్రకటించినప్పుడు అంటే అక్కడ విజయం కలుగు. ఐదవది వాక్యము ద్వారా మనకు విజయం. ఇప్పుడు 5 సంగతి. ఒకటి ఏంటంటే విజయము, ఒకటి గొర్రె పిల్ల రక్తము ద్వారా విజయము, ప్రకటన 12:11. రెండవది చూస్తే తామిచ్చిన సాక్ష్యం బట్టి వారు, రెండవది సాక్ష్య జీవితం ద్వారా సాతాను అనేకమైన జయిస్తాం. మూడవది మనం ప్రేమించిన యేసుక్రీస్తు వారి రోమా 8వ అధ్యాయంలో. నాలుగవది విశ్వాసము ద్వారా. ఐదవది దేవుని వాక్యం ద్వారా. కనుక ఈ 5 కూడా మనకి ఏం చేస్తాయంట? విజయాన్ని ఇస్తాయి. కనుక 5 అంతులు కూడా మన విజయానికి కారణాలుగా ఉన్నాయి. మూలమై 5 కూడా యేసుక్రీస్తు 5 సంగతులు. ప్రకటన 12వ అధ్యాయం చూస్తే చూద్దాం. 11వ వచనంలో సాక్ష్యం బట్టి వానిని, అంటే అపవాదిని జయించున్నారు. కానీ ప్రకటన 12 చదవండి. 11వ వచనం, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. కాబట్టి ఇక్కడ వారు ఎలాంటి వారంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యం బట్టి జయించిన వారు. వీరు జయించిన వారుగా కనబడుతున్నారు. తర్వాత చూస్తే వీరు మరణం వరకు కూడా తమ ప్రాణాలను ప్రేమించలేదు. కనుక ప్రేమించలేదు అంటే అందుకే పౌలు గారు కూడా అంటాడు కదా, ఆయన ప్రాణార్పణగా పోయించున్నాను, కాబట్టి నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. అంటే ప్రాణం తెగించేసినాడు పౌలు గారు. అందుకే ప్రాణమును ప్రేమగా ఎంచుకోలేదు, ప్రాణమును కూడా తెగించిన వారు ఉన్నారు. ప్రాణమును తెగించి అప్పుల క్రీస్తులో మనం రోమా 16వ అధ్యాయంలో వారు నాకే తమ ప్రాణములను కూడా తెగించి ఇచ్చలేదు. తమ ప్రాణం తెగించినారంట. అదే తెగింపు ఎవరంటే ఎస్తేరులో కూడా, ఎస్తేరు 4వ అధ్యాయం మనం చివరిలో ఉంది కదా, ఆమె కూడా తెగించి రాజు దగ్గరికి వెళ్ళిన. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం చివరి అధ్యాయం వస్తే పిలాతు దగ్గరికి తెగించి యేసు ప్రభు దేహం అని అడిగాను. ఆ వ్యక్తి పేరు అరిమతేయుడు. కాబట్టి ఇక్కడ వారు తెగించినారు, అంటే తమ ప్రాణాల కంటే కూడా వాటి విషయం కొరకు. కనుక తమ ప్రాణము ప్రేమించిన వారు కాదు. 12వ చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ
అపవాది తనకు సంబంధించిన తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీదకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాడు. ఈ 12వ విషయం చెప్తుంది, పరలోకమా పరలోక నివాసులారా. మనం చూస్తే 2 రకాల నివాసులు ఉన్నారు. ఒకటి పరలోకం నివాసులు. పరలోకం నివసించేది దేవుడు మరియు దేవదూతులు. వారిని ఏమంటారంటే పరలోక నివాసి అయిన దేవుడు, నివాసులు అంటే దేవదూతులు. పరలోకమందు దేవుడు మరియు దేవదూతులు ఏం చేస్తున్నారంటే పరలోకంలో నివాసము చేస్తున్నారు. ఇంకొక నివాసం ఉంది కదా, భూ నివాసులు. అంటే భూ నివాసులు మనము, అందుకే భూ నివాసి అని అంటారు. అంటే భూమి మీద ఉన్న నివసించుతున్న ప్రజలు. పరలోక నివాసులు వేరు మరియు భూ సంబంధమైన భూమి మీద నివసించే నివాసులు వేరు. కాబట్టి ఇక్కడ భూ సంబంధం. తర్వాత చూస్తే ఇంకొక నివాసం ఎక్కడ ఉంది? పాతాళం ఉంది కదా. పాతాళంలో అగ్నిగుండంలో అక్కడ పాతాళం ఏం చేస్తారంట, వారు నిత్యము పాతాళంలో లభిస్తుంది. అది కూడా నివాసమే పాతాళం వారికి. కాబట్టి అలాంటి నివాసం. ఇంకో కొంతమంది అంటారు ఏలియన్స్ ఉన్నారు, వారు ఎప్పుడు అంతరిక్షంలో ఉన్నారు లేదా ఆకాశంలో ఉన్నారు అంటారు. కానీ బైబిల్ ప్రకారం అయితే వాళ్ళు ఉన్నట్టు ఎక్కడ కూడా రాయబడాలి. అది ఊహాజనితంగా మనం చెప్పుకోవడం కానీ అది లేదు. 3 నివాసాలు. ఒకటి పరలోకము, రెండోది భూలోక నివాసము, మానవుని ఆత్మ శిక్షితమైన పాతాళం. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు 12వ వచనంలో సముద్రమా భూమి సముద్రమా నీకు శ్రమ. ఎందుకు భూమికి సముద్రం శ్రమ అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి ఏం కాబోతుందంట, భూమి పంచభూతం అన్ని కూడా మిక్కుట వేండ్రంతో లయం కాబోతుంది. అందుకే భూమికి శ్రమ, భూ నివాసులకు శ్రమ కలుగుతుంది. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటారు, 14 నెలలు గర్భిణీ స్త్రీలకు పాలించే వారికి శ్రమ. ఎందుకు శ్రమ? భూ నివాసులకి భూమికి శ్రమ, భూ నివాసులకి శ్రమ, గర్భిణీ స్త్రీలకు శ్రమ. అంటే 14 నెలల్లో స్త్రీలు తల్లిగా ఉన్నవారు ప్రభుని నమ్మలేదు అనుకోండి, గర్భంలో ఉన్న శిశువు ఏమైపోతుందంట ఎత్తబడతారు. అది ఎత్తబడేటప్పుడు వాళ్ళ గర్భము అంటే వాళ్ళ పొట్ట చేర్చబడే పరిస్థితి, అంటే అప్పుడు చనిపోయే పరిస్థితి, శ్రమ. అలాగా అందుకే గర్భిణీ స్త్రీలకు శ్రమ. మరి పాలు ఇచ్చే వాళ్ళకి శ్రమ. ఎందుకంటే పాలు ఇచ్చే పిల్లలు వాళ్ళ తల్లు దేవుని నమ్మలేదు అనుకోండి, పిల్లలు ఎత్తబడతారు. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలకి వాళ్ళకి పరలోకం. ఎందుకంటే ప్రభు కదా చిన్న పిల్లలను ఆటంకపరచక నా ఎదుగురు ఇలాంటి వారిదే. కాబట్టి చిన్నపిల్లలకి మారు మనసు బాప్తిజం చేయని అవసరం లేదు. కాబట్టి ఆ చిన్నపిల్లలు పాలు తాగే పిల్లలు వాళ్ళు ఎత్తబడితే పాలు ఇవ్వకుండా అలాగే ఉంటే తల్లికి ఎంతో బాధ. అందుకే పాలు తల్లులు కూడా అది శ్రమ. ఒక బిడ్డ అలాగే ఎత్తబడిందని బాధ, ఆ పాలు అలా ఉన్నాయని బాధ. అలాగే ఎన్నో రకాలుగా శ్రమలు ఉన్నాయి. భూమి మీద భూ నివాసులకు శ్రమలు ఉన్నాయి. అయితే ఆ శ్రమలను తప్పించుకునేది ఎవరంట? రక్షించబడి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని రాకడకు సిద్ధపడి ఉన్నవారు. కనుక సిద్ధపాటు కలిగి ఉన్న వారు ఈ యొక్క శ్రమ నుండి తప్పించడం. అందుకే మనము దేవుని ప్రజలుగా దేవుని ప్రేమ ఏంటంటే ఆయన వాక్యం. ఎందుకు ఈ ప్రకటన గ్రంథం అంటే ప్రభు మనకి ఎందుకు ఈ వాక్యం అంటే అలాగ మనము రక్షణ పొందిన వారమై రక్షణను కాపాడుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడి సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారు ఉండాలి. చాలా మంది రక్షించబడి కూడా వారు ఎడవబడే వారు ఉంటారు. అందుకే కదా వారు ఎత్తబడేవారు 5 కన్యలు ఎత్తబడ్డారు, 5 కన్యకలు. అంటే ప్రభు నమ్మినలే ఆ 10 మంది కూడా, వాళ్ళు సగం మంది ఎడబడ్డారు. అయితే కాబట్టి రాబో దినాల్లో కూడా మనం ప్రస్తుత దినాల్లో కూడా ప్రపంచంలో కోట్ల మంది నమ్మారు. నమ్మడం మంచిదే, కానీ నమ్మిన వారిలో సగం మంది కూడా ఎత్తబడతారనే గ్యారెంటీ లేదు. కాబట్టి అయితే మనము సిద్ధపాటు కలిగి ఉండి మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎందుకంటారు కదా ఉదయం ఉంటారు కదా ఎట్లున్నారంట, మనం ఉండాల్సింది గుంపులో కాదు కానీ దేవుని గంపలో ఉండాలంట. అంటే ఆయన గంప ఉంది అంటే చేపలు బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో వేసిన తర్వాత వచ్చే చేపలను తీసుకొని మంచి గంపలు వేసుకుంటారు. పిచ్చి పనికిరాని ఏం చేసి వాటిని పక్కన పడేస్తారు. అంటే యేసు ప్రభు గంపలో మనం ఉండాలి. ఆయన సిద్ధపాటు మనం ప్రభు సిద్ధపడి అలాగే ఎత్తబడే అనుభవం మనం ఉండాలి. కాబట్టి అందుకోసమే అప్పుడు మనం ఆ శ్రమల నుండి తప్పించబడదు. కానీ ఎడవబడిన వారికి భూమి మీద 7 ఏళ్ళ మహాశ్రమలు ఉన్నాయి. అది దేవుడు ప్రేమించంటే ఆ శ్రమల నుంచి మనము విడుదల పొందాలని. అతను చూస్తే అపవాది తనకు సమయము కొంచెమే అని, అపవాది ఏమంట తనకు సమయం కొంచెమే. ఎవరికి సమయం కొంచెం? అపవాదికి. అక్కడ ఉంది అపవాదికి సమయం కొంచెమే. చూస్తే ఈ భూలోకానికి కూడా
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము అంటే ఈ భూలోకానికి కూడా దేవుడిచ్చిన సమయము సమీపించింది. ప్రభు రాజ్యం రాజ్యం సమీపింది. కాలం వాసం చెప్పండి సంపూర్ణమై అయిపోయింది. అంటే దేవుడు ఈ లోకానికి ఇచ్చిన టైం అయిపోయింది, సంపూర్ణమైంది. కాకపోతే ఏం చేసినంటే ఇంకా మారు మనసు పొందని వారి కొరకైనా దీర్ఘశాంతం చూపుచు ఆలస్యం చేయించున్నాడు. అంతే, దీర్ఘశాంతం ఊహిస్తున్నాడు. రక్షణ పొందిన వారి కొరకు, రక్షణ పొందిన వారు సిద్ధపాటు పొందాలని. కాబట్టి ఇక్కడ గమనిస్తే సమయం కొంచెం ఎవరు తెలిసిందంటే ఇక్కడ అపవాదికి తెలిసింది, సాతానుకు తెలిసింది. అంటే తనకు కొంచెం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? తనకు కొంచెం అంటే ఇంకా సాతాను కొంతకాలం తర్వాత ఏమవుతాడు? పట్టబడి బంధించబడి 27వ దినం వస్తుంది. బంధించబడి ఫస్ట్ 1000 సంవత్సరాలు ఎక్కడ బంధించబడతాడు? పెద్ద అగాధములో బంధించబడతాడు. 1000 ఏళ్ల పరిపాలనలో. 1000 సంవత్సరాల అనంతరం ఈ అపవాదిని మళ్ళా అగాధం నుంచి బయట తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తాడంట? అప్పుడు పాతాళ అగ్నిగుండంలో పడతాడు. అంటే ఇప్పుడు అపవాదికి ఎంత సమయం? కొంచెమే సమయం. ఏ సమయం అంటే రాబోయే కొద్ది దినాల్లో ప్రభుత్వం వాక్యం ప్రకారం వస్తే కొంచెమే సాతాన సమయం ఉందంటే ఏమవుతుంటే సాతాను కొద్ది రోజుల్లో బంధించబడిపోతున్నాడు. 1000 సంవత్సరాలు అగాధంలో వేయబడిపోతున్నాడు. ఆ తర్వాత పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇంకా సాతానికి కొంచెమే సమయం. ఇప్పుడు సాతానికి ఇది జరిగిద్దని సాతానికి తెలుసుకున్నాడు కదా, తనకు కొంచెమే సమయం తెలుసుకోవాలి. అలాగే మనము కూడా ఈ భూమి మీద ప్రజలు కూడా ఏం కావాలంటే సమయం కొంచెం తెలుసుకుని ఏం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? సమయం కొంచెం ఉందని చెప్పి ఏం చేయాలంట? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని జ్ఞానం వల్ల కాక మనం జ్ఞానం నడుచుకోవాలి. అంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానంలో నడుచుకోవాలి. ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. రక్షణ పొందిన వారైతే రక్షణ కొరకు సమయం, రక్షించబడే వారికి ఇంకా మనం ఆత్మీయ బలపరచబడి సమకూర్చబడి ప్రభు రాకడకు సిద్ధపడే సమయం. కాబట్టి అపవాదికి తెలుసుకున్నాడంట సమయం కొంచెమని. కాబట్టి లోకంలో వారు తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకోవాలి. సమయము కొంచెం భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అపవాది తెలుసుకున్నాడు, అపవాదికి తెలిసిపోయింది తనకు కొంచెమే సమయం అని. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తున్నాడు? చదవండి, ఏం చేస్తున్నాడు? తెలుసుకొని బహుక్రోధము గలవాడై, అంటే ఎలా వస్తుందంట? బహుక్రోధం అంటే భయంకరమైన కోపం, తీవ్ర ఉగ్రతతో కోపంతో బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు బహుక్రోధంతో కొంచెమే సమయం తెలుసుకుని తను తెలుసుకున్నాడు. బహుక్రోధంతో భయంకరమైన క్రోధముతో గలవాడి మీ యొద్దకు దిగి వచ్చాడు. కనుక క్రోధం గలవాడి వచ్చున్నాడు, బహుక్రోధంతో వచ్చాడు. పాటలు పాడారు కదా, బహుక్రోధంతో ఎందుకు దిగి వచ్చినాడు, క్రోధం గలవాడిని పాటలు పాడారు. అంటే ఇప్పుడు అపవాది అలాంటి క్రోధము గలవాడి వచ్చి ఏం చేస్తున్నాడంట? భూమి మీద ప్రజలను అనేకులను మృంగి వాళ్ళని, మొదటి పేతురు 5:8 ఎవరిని మింగుదుమా అని వెతుకుచు తిరుగుతున్నాడు. అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే మృంగేవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, దొంగతనం చేయుటకును దోచుకోవటకును నరహత్య చేయుటకును వస్తున్నాడు. అంటే సాతాను దోచుకోవడానికి వస్తున్నాడు, సాతాను ఏం చేస్తున్నాడు? నశింపు చేయడానికి వస్తున్నాడు, మృంగి వేయడానికి వస్తున్నాడు సాతాను. అంతేకాదు, ఇప్పుడు సాతాను దిగి వచ్చి భయంకరంగా ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో పనిచేస్తున్నాడు. అనేకులు రక్షణ పొందకుండా పనిచేస్తున్నాడు, అనేకులు పాపములో జీవించడానికి పనిచేస్తున్నాడు, లోకంలో అనేకమైన తాగుడు, జూదము, భయంకరమైన వ్యసనాలకు గురి చేస్తున్నాడు. వారు రక్షణ పొందకుండా గురి చేస్తూ, ఇంకా చూస్తే రక్షించబడ్డ వారు కూడా బలహీనపరచడానికి లేదా అనేక ప్రాంతాల్లో వివాదాలు, గొడవలు, ఎన్నో రకాల అలజడి, అపవాది, రాజకీయాలు, మతతత్వాలు, ఎన్నో రకాల అనేక హింసలు, ఇవన్నీ వీటికి మూలం ఎవరంట? సాతానే. ఇవన్నీ పని చేస్తున్నాడు. అంటే సాతాను చేసే పని ఎవరు చేయలేదు, అంతగా చేస్తున్నాడు, అంత బలంగా చేస్తున్నాడు. ఏ మనిషి కూడా చేయలేదు సాతాను చేసే పనులు. అలాంటి బలంగా పనిచేస్తున్నాడు జనాల్లో సాతాను. ఎక్కడ చూసినా భయంకరంగా అనేకులు హింసిస్తున్నాడు, అనేకులు భయంకరమైన కార్యాలు లోకములో, సంఘాలు భయంకరంగా సాతాను దిగి వచ్చి భయంకరంగా పనిచేస్తున్నాడు. అయితే దేవుడు కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. అపవాది మనలో అనగా దేవుని ప్రజల్లో ఎక్కడ కూడా పని చేయకుండా మనం ఎంతో
జాగరూకంగా ఉండవలసిన వారు. అందుకే అది తెలుసుకొని క్రోధం గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు, భూమి మీదకు దిగి వచ్చినాడు, భూమి మీద ప్రజలతో ఇప్పుడు భయంకరమైన విషయాలు. కాబట్టి ఇప్పుడు 2వ వచనం చూస్తొచ్చాను. 11వ వచనమేమో ఆ జయము, వారు గొర్రెల రక్తం బట్టి సాక్ష్యం బట్టి వారు జయము. ఇది 12వ వచనమేమో పరలోక నివాసులు భూ నివాసులు వ్యత్యాసము. మరియు ఆ తర్వాత అపవాది తనకు సమయం కొంచెం తెలుసుకొని వచ్చి భూమి మీదకు క్రోధంతో వస్తున్నాడు, వచ్చాడు. భూమి మీద భయంకరంగా పనిచేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్త పడాలి, అపవాది నుంచి తప్పించబడాలి, దేవుని కృపను కోరుకోవాలి, దేవునిలో మనం ప్రార్థన కొరకు మాట చూద్దాం. ఇప్పుడు మనం ప్రార్థన కొరకే కీర్తన 9వ కీర్తన మనం చూద్దాం. చూడండి, కీర్తనలు కొద్ది మాట చూసి మనం ప్రార్థన 10వ అధ్యాయం 10వ కీర్తన 9వ అధ్యాయం ప్రార్థన చేస్తూ వచ్చిన 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. అందరూ చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రార్థన మాట 10వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది ప్రార్థన కదా. కనుక దావీదు ప్రార్థన చేస్తుంది, యెహోవా లెమ్ము, అయ్యా దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుమని. ఇది ప్రార్థన. ఇక్కడ మనం ఒక 5 సంగతులు చెప్తాం. నెంబర్ 1 మొట్టమొదటి సంగతి అంటే దావీదు జీవితంలో ఏ లక్షణాలు కలిగి ప్రార్థన చేసేవాడు. మొదటి సంగతి చూద్దాం. 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. 10:2 దుష్టుడు గర్వించి దీనుని ఒడిగా, అంటే దావీదు అంటున్నాడు కదా, దేవా నువ్వు ఎందుకు దూరంగా నిలుస్తున్నావయ్యా, ఆపత్కాలం నువ్వు ఎందుకు దాగి ఉన్నావు. దుష్టుడు గర్వించి దీనుని ఒడిగా తెలియదు. ఇక్కడ దీనుడు ఎవరు చెప్తాం. ఎవరైతే దేవుడు అంటే దావీదే. తల మీద ఎవరిని? దావీదని. అంటే ఇప్పుడు దావీదు ఎలా మారిపోయాడు చెప్పినప్పుడు దీనుడు అయిపోయాడు. అందుకే అంటాడు, నేను అనేక శ్రమల పాలై దీనుడిని అయితేనే. కాబట్టి దావీదు దీనుడు. ఇప్పుడు దుష్టుడు ఎవరు అని చెప్పుకోవాలి మనం అక్కడ? సౌలు కదా. సౌలు దుష్టుడు. ఎందుకంటే సౌలు ఎవరు పరవేశించారు? దేవుని ఆత్మ పోయింది, ఏ ఆత్మ వచ్చింది? అంటే ఇప్పుడు సౌలు దుష్టుడు, దుష్టులకు సంబంధం అయిపోయాడు. అలాగనే రెహబాము చూస్తాం కదా, తన దావీదు కుమారుడైన అబ్షాలోము కానీ రెహబాము కానీ అబ్షాలోము ఏం చేశాడంట? తను తిరుగుబాటు చేశాడు దావీదు కుమారుడు అబ్షాలోము, పెద్ద కుమారుడు అదోనియా కూడా. కాబట్టి అంటే తన స్నేహితులు తన వారు కూడా చూస్తే దుష్టులుగా ప్రవర్తించిన వారు. కానీ దావీదు ఎలా ఉందంటే ఇప్పుడు అయ్యా ఈ దీనుల్ని అంటే ఇప్పుడు దావీదు దీనుడైపోయినాడు కదా. బైబిల్ అంటే వారు దీన ప్రార్థనలు చేసేది. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన దీనులకు కృప అనుగ్రహించును, దీనులను ఉన్నత స్థలంలో ఆయన ఉంచుతాడంట. అంటే ఇప్పుడు దీనులుగా ఒకటి దావీదు దీనుడైపోయినాడు. అంటే మనము కూడా దేవుని ప్రసన్నంగా దేవుని ఎదుట దేవుని దగ్గర దీనులుగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిస్తాడు. దీనులు ఉన్నత స్థలం ఇస్తాడు, దీనులు కృపను గురిస్తాడు. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కాబట్టి ఒకటి దీనుడు, దీనత్వం. 2వ మాట చూద్దాం. 2వ విషయం 4వ విషయం, అదే అధ్యాయం 4వ విషయం. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడం కొందరు. దుష్టులు ఏమనుకుంటారంట? యెహోవా విచారణ చేయడలే అనుకుంటారు. అంటే యెహోవా ఆయన్ని పట్టించుకో, విచారణ చేయడం, విచారణకి ఎంక్వైరీ అంటారు. విచారణ చేయటం లేదా దాని గురించి పట్టించుకోవడం, దాని గురించి అడగటం, విచారణ వాటి గురించిన లెక్క అడుగుతుంది, ఎవరిని అడుగుతాం. కాబట్టి విచారణ చేయనుకొని అనుకుంటారంట. ఎవరు విచారణ చేయనుకొని? యెహోవా విచారణ చేయదు. రైట్ ఆఫీస్ వికెడ్ డస్ నాట్ సీక్. ఆయన లేదా దేవుడు విచారణ చేయడు లేదా డస్ నాట్ సీక్, ఇంగ్లీష్లో వెదకుడులే లేదా. కాబట్టి వెదకుడు ఆయన విచారణ చేయడు అనుకుంటారంట. కాబట్టి ఇక్కడ వారు అలాంటి అంటే దావీదు మాత్రం ఏమనుకుంటాడు? యెహోవా ఏం చేస్తాడంట? విచారణ చేయను. రెండవదిగా మనం కూడా మన జీవితాల విషయంలో దేవుడు విచారణ చేసేవాడు. అంటే మన గురించి విచారణ చేస్తాడు. మన జీవితాల ఆత్మవిశ్వాసం జీవితాల విషయంలో ఆయన విచారణ కలిగి ఉంటాడు. అంటే అడిగి మనం ఎలాగ తెలుసుకుంటాం విచారణ, ఆయన మన గురించి తెలుసుకుంటా ఉంటాడు. కనుక విచారణ కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన బాధ్యతగా మన పరలోక దేవుడుగా, ఆయన పరలోక తండ్రిగా ఉండి చేస్తుంది. రెండోది మనం విచారణ చేస్తాం. అందుకే అప్పుడు ఎప్పుడైతే మనం దేవుడు విచారణ చేస్తాడో మనం ఏం చేస్తాం?
జాగ్రత్తగా ఉంటాం. దైవికంగా మనం అంటే అయ్యో దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మనల్ని విచారణలోకి తీసుకొస్తాడు, లేదా లెక్కలోకి తీసుకొస్తాడు, లెక్కిస్తాడు అని మనము అంటే దావీదు రెండో లక్షణం ఏంటంటే దుష్టులకేమో విచారణ చేయడం కొన్ని ఇష్టానుసారం జీవిస్తారు, కానీ దావీదు అనుకుంటాడు దేవుడు నన్ను చూస్తున్నాడు, విచారణ చేస్తాడని జాగ్రత్త పడుతున్నాడు ఆత్మీయ విషయం. రెండవది మూడో మాట చూద్దాం. మూడో మాట 5వ వచనం, వారెల్లప్పుడూ భయము మానుకొని అంటే వారు ఎల్లప్పుడూ కూడా అంట భయము మానుకునేవారు ఉన్నారంట. కాబట్టి ఇక్కడ చూస్తే వాళ్ళకి భయం లేదంటారు. ఇక్కడ చూస్తే ఈజ్ వేస్ ప్రాస్పర్ ఎట్ ఆల్ టైమ్ అంటే ఇక్కడ చూస్తే వాళ్ళకి అభివృద్ధి లేని పరిస్థితిగా, లేదా వారు భయం లేకుండా భయము మానుకొని ప్రవర్తించేవారు ఉన్నారు. అంటే వారు ఎల్లప్పుడూ భయం మానుకుంటారు, ఎవరు దుస్తులు లేదా భక్తి లేదు. అయితే ఇక్కడ మనం దేవుని బిడ్డల కన్నా మూడోది ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా ఏం కలిగి ఉండాలా? దైవికమైన భయం, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దైవికమైన భయం. కనుక మూడోది దైవికమైన భయమును దావీదు దేవుడు అందుకని నీ వాక్య భయము చేత అంటాడు. అంటే నీ వాక్య భయం నా హృదయంలో కలుగుతుంది. నా హృదయంలో వాక్య భయం కీర్తన అంటే దేవుడు అంటే భయము, ఆ తర్వాత దేవుని వాక్య భయము, ఆ తర్వాత దేవుని సన్నిధి విషయంలో దావీదు భయం కలిగి. కానీ ఇక్కడ వారుగా ఉంటే భక్తిహీనులు కానీ దుష్టులు కానీ ఏమంటే వారు ఎల్లప్పుడూ భయము ఏం చేస్తున్నారంట మానుకొని ఉన్నారు. కానీ మనం ఏం మానకూడదు? భయము మానకూడదు. పరిశుద్ధంగా మనం మానకూడని కొన్ని ఉన్నాయి కదా, ఆ మానక మేలు చేయించి వస్తులేమి తగిన కాలం ముందు మీరు పంట కోస్తారన్నాడు. అంటే మనం మానకుండా మేలు చేస్తే ఒక దగ్గర మంచి పంటను మనం కోస్తాం ఒకటి. రెండవది వారు మానక రేయింపగల విజ్ఞాపన అంటే మానక ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి, మానక ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవది ఇంకా మనం మానక ఎబ్రి పత్రిక 10వ సమాజంగా కూడుట మానక అంటే దేవుని సలు కూడుట మానక. ఇంకా భయం విషయంలో మానక అంటే ఎల్లప్పుడూ దేవునికి భయపడుతూ ఉండాలి. కాబట్టి అలాగ మానకుండా మనం చేస్తే అప్పుడు దేవునికి ఎంతో ఇష్టలము శ్రేష్ఠలము విలువైన వారికి ఉంటాం. ఇది మూడవది. 4వ సంగతి చూస్తాం. 4వది చదవండి, 14వ వచనం. అదే 10వ అధ్యాయం 14. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై తర్వాత నిరాధారులు తమ్మును నీకేం చేస్తున్నట్ట. 4వ మాట 4వ చూపిస్తుంటే నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు. అంటే నిరాధారులు అంటే ఎవరు? వీళ్ళు హెల్ప్లెస్ కమిట్స్ హిమ్సెల్ఫ్. హెల్ప్లెస్ అంటే సహాయం లేనివారు, లేదా ఏ సహాయం లేనివారు, లేదా ఆధారం లేనివారు. నిరాధారులు అంటే ఆధారము లేనివారు. అలాంటి వారు ఏం చేస్తారు? ఇప్పుడు తమ్మును నీకు ఉంటారు. అంటే 4వదిగా దావి పరిస్థితి కూడా దేవునికి ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. అయ్యా నీవే నాకు ఆధారం అంటే కదా ఒక మాట కదా, నా రక్షణకు ఆధారము నీవే, నాకు కారణభూతులు నీవే, కాబట్టి నీవే నాకు ఆధారం అంటాడు. అంటే ఇప్పుడు దావీదు దేవుని ఆధారం చేసుకుని దేవునికి ఏం చేసుకుంటాడు? తను అప్పగించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నాకు ఆధారం లేదు, నీవే ఆధారం. దేవా బాధపడు వారిని మరొకని చెయ్యి. అయ్యా నువ్వు లెమ్ము అంటే లేచి కార్యం చేయాలి, లేచి పని చేయాలి, లేచి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో మనం అడిగేవి, లేదా ఏ అవసరం ఎక్కడ వాటి విషయంలో దేవుడు కార్యం చేయాలి. లెమ్ము దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. అంటే నీ చెయ్యి ఎత్తు అంటే దేవుని చెయ్యి ఎత్తినప్పుడు ఏం చేస్తున్నారు? విజయం కలిగింది. దేవుని చెయ్యి వల్ల మనకి ఏం కార్యాలు ఉన్నాయి. ఆయన దక్షిణాస్తంలో ఆయన చేతి ద్వారా మనకు భద్రత ఉంది. ఆయన చేతిలోకి వస్తే భద్రత ఉంది, ఆయన చేతిలో కాపుదలు ఉంది. కాబట్టి ఆయన చెయ్యి ఎత్తినప్పుడు మనకెంతో మేలు క్షేమం. అయితే ఇప్పుడు ఈ 5 సంగతులు ఒకటి ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే దీనులుగా ఉండుట. రెండవది యెహోవా విచారణ చేస్తాడని మనం జాగ్రత్త పడ్డాం. మూడవది దేవుని భయం ఎల్లప్పుడూ మానకుండా ఉండాలి. 5వ వచనం దేవుని భయం కలిగి ఉంటాం. 4వది మనం తమను దేవునికి అప్పగించుకుంటాం. 14. 5వది 12వ వచనం ప్రకారం దేవునికి అయ్యా లెమ్ము సహాయం చేయ, కార్యాలు చేయ, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనకి ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే ఫలితం మనకు 17, 18 వచనాలు మనకు ఫలితం చూద్దాం. ఆ మాట చదివి ప్రార్థనకి వెళ్ళాం.
17-18 తెలుసుకుందాం. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకున్నట్లు బాధపడు వారి కోరికలు నీవు. ఇప్పుడు ఫలితం ఇది ఏంటా ఫలితం? ఒకటి, బాధపడు వారి కోరికలు నీవు వినియోగం. అంటే ఇప్పుడు 5 లక్షణాలు వీరికి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన వినేవాడు ఉన్నాడు. వారి కోరికలు, ఆ ప్రార్థనలో ఏ కోరికలు అయితే కలిగి ఉన్నాడో ఆత్మీయంగా దేవునికి ఇష్టమైన కోరికలు, అందుకదా నీతిమంతుల కోరిక ఉత్తమమైంది, ఆయన వారి కోరిక నెరవేరుస్తాడు. అంతేకాదు కదా 20వ కీర్తనలో ఉంది అనేసాడు ఆయన నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. కాబట్టి దేవుడు కోరికను సిద్ధింపజేసి అలాగే చూస్తే కోరికను విని ఉన్నాడు. మనం ఏమైతే కోరుతున్నాం ఆత్మీయంగా దేవునికి ఇష్టమైన వాటి భౌతికమైనవి, ఆయనకు అనుకూలమైనవి దేవుని చిత్తంలో వాటిని విని ఉన్నాడు. ఇది ఫలితం. 2 తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము, అంటే దేవుడు రెండవది న్యాయం చేకూరుస్తాడు. ఆయన లేచి మన కోరికలు వింటాడు, ఆయన న్యాయమును చేకూర్చేవాడు కూడా. ఆ తర్వాత నీ వారి హృదయములను, మూడో ఫలితం ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేస్తుంట స్థిరపరిచే దేవుడు అన్నాడు. కనుక దేవుడు అక్కడ స్థిరులుగా చేయడం, ఆత్మీయంగా స్థిరపరచడం, దైవికంగా దేవుడు ఆయన స్థిరపరచేవాడు ఆయనే. ఆ తర్వాత లాస్ట్ లో ఉంది చెవియొగ్గి ఆలకించితివి. కాబట్టి ఇదంతా కూడా రిజల్ట్స్, అలాగే ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అలాగే మనం ఆ లక్షణాలు కలిగి ఉండి ప్రార్థిస్తున్నాం. ప్రభు మనకు సహాయము చేయడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని స్తుతించి ప్రార్థన గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాం. మరి బైబిల్ స్టడీ అండ్ మరియు ప్రార్థనలో మనం కంబైన్ కలిగి ఉంటాం. ప్రత్యేక ఒక దినం ఉండదు కాబట్టి మంగళవారం ఉంటుండగా రెండు కలిసి కంబైన్డ్గా. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చదివిన వాక్యం ప్రకారం ఫస్ట్ దినం అవసరమైంది. ప్రకటన గ్రంథం రాకడ దినాలు మనం ఉన్నాం కాబట్టి రెండవ దినం మనం వారు గొర్రెల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం జయించడం, అంటే జయ జీవితాన్ని కలిగి ఉండడానికి చూపిస్తుంది ప్రకటన గ్రంథం. ఆ తర్వాత మనము ఏం చేయాలంటే 12వ వచనం చదువుకున్నాం.